ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా భీభత్సమైన దాడులు చేసింది. ఈ దాడులను ట్రంప్ అత్యంత విజయవంతమైనట్లుగా ప్రకటించుకున్నారు. అటు ఇరాన్ కూడా ఈ దాడిని రాక్షసమైనటువంటి దాడిగా వర్ణించింది. అమెరికాకు చెందిన బంకర్ బ్లస్టర్ స్పిరిట్ బాంబర్లు వేసిన ఈ దాడులు నిజంగానే లక్ష్యం నెరవేర్చాయా? ఈ ప్రశ్న ఎందుకంటే ఈ దాడులను పసిగట్టిన ఇరాన్ ముందే ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ నుంచి అణు సామాగ్రి తరలించింది అంటున్నారు. తమ అణు కార్యక్రమం ఆగదని కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించడం కూడా అందుకే అంటున్నారు. యుద్ధ క్షేత్రంలో ఎత్తుకి పై ఎత్తులు. ఫోర్డోలో అణు సామాగ్రి రాత్రికి రాత్రే బదిలీ. మీ దాడులతో మా పని ఆగదంటూ అమెరికాకి ఇరాన్ హెచ్చరిక. అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తాయనే సమాచారంతో ఇరాన్ ముందే జాగ్రత్త పడిందంటున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి దిగి దాదాపు 10 రోజులు కావస్తోంది. అసలు యుద్ధం ప్రారంభమైందే ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం చేపట్టిందని, మరి అమెరికా బీభత్సమైన దాడులు చేసినా ఆ లక్ష్యం నెరవేరిందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫోర్డో న్యూక్లియర్ ఎనర్జీ ప్రాసెసింగ్ ప్లాంట్ పై దాడి జరిగిందని అటు అమెరికా ఇటు ఇరాన్ రెండూ కన్ఫర్మ్ చేశాయి. ఇది ఓ రాక్షసమైన దాడి అంటూ ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఖండించింది. అయితే అణ్వస్త్రాల తయారీ ఆగదని కూడా స్పష్టంగా తేల్చేసింది. ఇరాన్ అధ్యక్షుడు అమెరికా ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారంటూ మండిపడ్డారు. శాంతియుతంగా ప్రశాంతంగా తాము అణు కార్యక్రమాలు చేసుకుంటున్నామని, అయినా ఇలా దాడి చేయడమేంటంటూ ఆక్రోశించారు. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్తో తమ అభ్యంతరాలను చెప్పారు. అంతేకాదు అమెరికా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్ ధీమాకి ఓ కారణం కనిపిస్తోంది. దాడికి ముందే ఫోర్డో నుంచి అణ్వస్త్రాలకు అవసరమైన యురేనియాన్ని తరలించేసిందని చెబుతున్నారు. ఎందుకంటే జూన్ 19, 20 నాటి శాటిలైట్ ఫోటోలు చూస్తే దాదాపు 16 ట్రక్కులు ఇక్కడ నిలిపి ఉండగా ఆ తరువాత అవి కనిపించలేదు. అమెరికా ఇజ్రాయెల్ రెండూ కూడా యుద్ధానికి ముందు నుంచి ఈ దాడుల గురించి పదే ప్రకటనలు చేశాయి. అంటే ఇరాన్కి తమ అణు సామాగ్రిని రక్షించుకోవడానికి కావలసినంత సమయం చిక్కిందనే అనుకోవాలి. ఈ ఫోటోలను చూసినప్పుడు ఈ థియరీ సరైందే అనిపిస్తోంది. ఫోర్డో అణు ఇంధన శుద్ధీకరణ కేంద్రం టెహరాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు. పర్వతానికి అడుగు భాగాన దీనిని నిర్మించారు. ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. వైమానిక దాడులను తట్టుకుని నిలిచేలా దీన్ని రూపొందించారు. దీని నిర్మాణం 2007లో మొదలైందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెబుతోంది. అయితే 2009 వరకు కూడా అమెరికా దాని మిత్ర దేశాలకు ఇక్కడ న్యూక్లియర్ సెంటర్ ఉందనే సంగతే తెలియదు. ఈ సెంటర్లోనే 3000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్లు ఉన్నాయి. పౌర సైనిక అవసరాల కోసం ఇవి యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాయి. రష్యాకు చెందిన S-300ను కూడా ఇరాన్ ఫోర్డోలో మోహరించింది. దీంతో ఈ లొకేషన్ ఇజ్రాయెల్కు పెను సవాల్గా మారింది. ఇక్కడ ప్రతి 3 నెలలకు 60% శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేసే అవకాశముంది. మరో న్యూక్లియర్ సెంటర్ నతాంజ్ టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ కేంద్రాన్ని భూగర్భంలో నిర్మించారు. వేగంగా యురేనియం శుద్ధి చేసే 50,000 వరకు అణు సెంట్రిఫ్యూజ్ యంత్రాలున్నట్టుగా చెబుతారు. ఇక్కడ యురేనియాన్ని 60% శుద్ధి చేస్తుంది. బాంబ్ గ్రేడ్కు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. మూడో ప్లాంట్ కోహ్యే కొలాంగ్ గాజ్లా పర్వతాన్ని తొలిచి దాని అడుగున ఓ అణుబాంబుల తయారీ కేంద్రాన్ని విస్తరించే పనులు జరుగుతున్నాయి. ఈ కేంద్రంపై ఇజ్రాయెల్ అనేక సార్లు దాడులు చేసి ఉపరితల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. అయితే భూగర్భ కేంద్రం సేఫ్ గా ఉందని చెబుతున్నారు. నాలుగో ప్లాంట్ ఇస్ఫహాన్ని ఇరాన్ చైనా సాయంతో 1984లో ప్రారంభించారు. ఇది టెహ్రాన్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 3000 మంది అణు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చైనా ఏర్పాటు చేసుకున్న 3 పరిశోధక రియాక్టర్లు, ప్రయోగశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన యురేనియం కన్వర్షన్ కేంద్రం, న్యూక్లియర్ ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి.
యురేనియం కన్వర్షన్ కేంద్రం భవనాలపై ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు చేసింది. ఈ 4 కేంద్రాలపై అమెరికా చేసిన దాడితో ఇరాన్ ఓ అడుగు వెనక్కి వేసినప్పటికీ తమ ఆయుధ వ్యవస్థ, అణ్వస్త్రాల తయారీకి అవసరమైన సామాగ్రి మాత్రం సేఫ్గా దాటించేసిందంటున్నారు.